నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు. కేంద్ర కేబినెట్ ఆమోదం. రేవంత్ ప్రభుత్వం అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. కేటీఆర్ ధ్వజం. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వం. మంత్రి కోమటిరెడ్డి. డిసెంబర్ చివరి నాటికి టూరిజం పాలసీ సిద్ధం చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సత్వర విచారణ నిందితుడి ప్రాథమిక హక్కు. సుప్రీంకోర్టు. జీడీపీ మందగమనం వ్యవస్థీకృతం కాదు. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్. విశాఖ గన్నవరంలో పొగమంచు, గాల్లోనే విమానాల చక్కర్లు. అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన. చెరువులోకి దూసుకెళ్లిన కారు, 5 మృతి. ప్రతిపక్షాలది కనికట్టు ప్రచారం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఢిల్లీలో మళ్లీ కాల్పులు, వ్యాపారి మృతి. నిజాం సాగర్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. మంత్రి జూపల్లి. నా ఫోన్, ల్యాప్టాప్ హ్యాక్ అయ్యాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యామ్ పిట్రోడా. అవకాశమిస్తే ఇండియా కూటమిని నడిపిస్తా. మమతా బెనర్జీ. బాబ్రీ మసీదు అడుగున ఏ రామమందిరం లేదు. జస్టిస్ నారిమన్ సంచలన వ్యాఖ్యలు. ఐవరీ కోస్ట్ లో ఘోర రోడ్డు ప్రమాదం. 26 మంది దుర్మరణం. పిల్లలకి అతిగా సెల్ ఫోన్లు ఇవ్వొద్దు. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. అగమ్య గోచరంగా రైతాంగం పరిస్థితి. అనంత వెంకట్రామిరెడ్డి. గంజాయి, డ్రగ్స్ పై ఫోకస్ పెట్టాలి. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు. హైదరాబాద్ ను దేశ 2వ రాజధానిగా ప్రకటించాలి. దక్షిణాది జేఏసీ కమిటీ చైర్మన్ గా డాక్టర్ గాలి వినోద్ కుమార్. మణిపూర్ లో సత్వరమే పర్యటించండి. ప్రధానికి ఇండియా కూటమి డిమాండ్.